హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏరోస్ అకాడమీ. నేను మీ రాజు చెరుకురి. ఈరోజు మనం ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, మిషన్ రీజనింగ్ 500 క్వశ్చన్స్ టాపిక్లో మనం ఉన్నాము. మనము గతంలో దాదాపుగా 50 క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేశాము, ఎక్స్ప్లెయిన్ చేశాము. క్లియర్గా ఏ విధంగా మనం చేస్తున్నాం అనేటువంటి అంశాలను షార్ట్కట్ బెస్ట్ ట్రిక్స్ని కూడా మీకు యూటిలైజ్ చేసుకోవడానికి క్లియర్గా మేము ఇచ్చాము. అదేవిధంగా ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మా ఛానల్ని ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకోసము గ్రూప్ 2కు సంబంధించి ఒక బెస్ట్ ఆఫర్తో కోర్సు లాంచ్ చేసి ఉంచాము. ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ యాప్ని మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక చూడండి, A is 45 meters to the southwest of B. C is 75 meters to the southeast of B. Find in which direction is C అంటున్నాడు విత్ రెస్పెక్ట్ టు A. సో ఏకి C ఏ డైరెక్షన్లో ఉంది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మనకు కనుక ఒక్కసారి మనం డైరెక్షన్స్ చూస్తే ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? సౌత్ వెస్ట్ ఆఫ్ బి అంటున్నాడు. సపోజ్ మనం ఇక్కడ బి ఉంది అని అనుకుంటే, బి తీసుకుంటే బి నుంచి ఏ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ 45 మీటర్స్ అంటున్నాడు. అంటే ఇలా ఒక 45 మీటర్స్తో ఏ ఇలా డైరెక్షన్లో వెళ్తుంది అంటున్నాడు. అంటే ఇది సౌత్ వెస్ట్లో ఉంది. చూడండి, సౌత్ వెస్ట్లో ఉంది. అంటే ఇక్కడ మనకు సౌత్ వెస్ట్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సి ఈజ్ 75 మీటర్స్ టు ది సౌత్ ఈస్ట్ అంటున్నాడు. ఇది సౌత్, ఇది ఈస్ట్. ఇక్కడ 75 మీటర్స్ అంటున్నాడు. అంటే చూడండి, ఇది 45 అంటే ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది కాబట్టి 75 మీటర్స్ తీసుకున్నాను. సో ఇది 75 మీటర్స్. ఇక్కడ సి ఉంది అంటున్నాడు. కానీ ఫైండ్ ద ఇన్ విచ్ డైరెక్షన్ సి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటున్నాడు. ఇక్కడ ఏ నుంచి, ఇక్కడ సపోజ్ ఏ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇలా వచ్చింది బి నుండి, ఇది ఏ అనుకుంటే ఇక్కడ మనం డైరెక్షన్స్ తీసుకోండి. ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇక్కడ వెస్ట్, ఇక్కడ నార్త్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ నుండి, ఇక్కడ చూడండి, ఏ నుండి సి అంటే ఇక్కడ సి ఎక్కడ ఉంది చూడండి, ఏ నుండి ఇక్కడ 75 మీటర్స్లో సి ఉంది అంటున్నాడు. అంటే మనకు చూడండి, ఏ నుండి ఏ డైరెక్షన్లో వెళ్తుంది? సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి సౌత్ ఈస్ట్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్. అరుణ్ ఈజ్ ఏ మెటర్నల్ అంకుల్ ఆఫ్ రోజా. రోజా ఈజ్ ఏ డాటర్ ఆఫ్ ప్రవీణ్. హౌ ఈజ్ ప్రవీణ్ రిలేటెడ్ టు అరుణ్ అంటున్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? అరుణ్ ఈజ్ ఎ మెటర్నల్ అంకుల్ ఆఫ్ రోజా అంటున్నాడు. సో రోజాని తీసుకుంటే రోజా ఎవరు? ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ప్రవీణ్ అంటుంది. అంటే డాటర్ అంటే ఇక్కడనే కదా. సో ఇక్కడ ప్రవీణ్ అంటున్నాడు కాబట్టి ప్రవీణ్. ఓకే, సో ప్లస్ తీసుకున్నాను మేల్ కాబట్టి. సో ఇక్కడ రోజా ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ప్రవీణ్. అరుణ్ ఈజ్ ఎ మెటర్నల్ అంకుల్ ఆఫ్ రోజా అంటే ఏంటి? రోజా యొక్క మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బ్రదరు ఎవరు? అరుణ్. అంతే కదా. మెటర్నల్ అంకుల్ అంటే మేనమామ, అంటే మదర్ వాళ్ళ బ్రదరే మెటర్నల్ అంకుల్. కాబట్టి ఇక్కడ రోజా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రవీణ్ వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు కదా వీళ్ళిద్దరు, అరుణ్ వాళ్ళ సిస్టర్. కాబట్టి మరి సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారు? అరుణ్కి బ్రదర్ ఇన్ లా. చూడండి, ఆన్సర్ ఈజ్ బ్రదర్ ఇన్ లా ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఎక్కువగా ఆలోచించద్దు. ఈ మ్యాప్లు కూడా ప్రతిసారి గీయాల్సిన అవసరం లేదు. మనకు ఎప్పుడైతే ఉపయోగం ఉంటుందో అప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి. టైం చాలా సేవ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాటర్ ఇమేజ్. పోల్ అనే పదం ఇచ్చాడు. దీన్ని వాటర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏంటి మరి వాటర్ ఇమేజ్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? చూడండి, POLE. వాటర్ ఇమేజ్ అంటే ఏముండదండి. వాటర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా కూడా ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో పైన ఉన్న ఇమేజ్కి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా ఉందో అలానే రివర్స్లో వస్తుంది. అంటే పైన ఉన్నది సో అప్ ఉన్నది డౌన్ అవుతుంది, డౌన్ ఉన్నది అప్ అవుతుంది. సో ఈ విధంగా డౌన్ ఉన్నది అప్ అవుతుంది, అప్ ఉన్నది డౌన్ అవుతుంది. కానీ లెఫ్ట్ రైట్కు సంబంధించి చేంజెస్ ఏమి ఉండవు, యథావిధిగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఇక్కడ చూడండి,
పోల్ అంటే ఇది తీసుకుంటున్నాము. ఇక్కడ పి పైన అప్ ఉంది కాబట్టి ఇక్కడ వస్తే డౌన్ అవుతుంది, మరి ఇటు రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇటు కూడా రైట్ సైడే ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఓ అంటే ఓ. నెక్స్ట్ ఎల్ కూడా చూడండి, లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ డౌన్ ఉంది అంటే ఇక్కడ అప్ వస్తుంది, మరి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా రైట్ సైడే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ కూడా పైనది, ఇక లైన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పైన ఉంది కాబట్టి ఇక్కడ కిందికి వచ్చింది, ఇది కిందిది పైకి వచ్చింది, యథావిధిగా ఉంది. అంటే దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ పి చూడండి, ఇక్కడ పి అనేది పైకి ఉంది కాబట్టి ఇది కాదు, ఇక్కడ కూడా పైకి ఉంది కాబట్టి ఇది కాదు, ఈ రెండిట్లలో కిందికి ఉంది. మరియు వెరిఫై చేయండి. ఓకే, ఓ ఓకే. ఇక్కడ చూడండి ఎల్ వెరిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఎల్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైనా కూడా వాటర్ ఇమేజ్కి సంబంధించి ఈ విధంగా ఇస్తే మాత్రం మనం ఇలా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ ద 9th ఫ్రమ్ బాటమ్ ఇన్ క్లాస్ ఆఫ్ 47 అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒక క్లాస్లో 47 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారంట. బి ఈజ్ ద ఏ ఏమంటున్నాడు 9th ప్లేస్ అంటున్నాడు. అంటే ఏ కింది నుంచి బాటమ్, కింది నుంచి ఏది 9th ప్లేస్ అంటున్నాడు. ఓకే, మరి ఇక్కడ బి ఈజ్ అ 12 ప్లేసెస్ అబోవ్ 1 అంటున్నాడు, అబోవ్ ఏ అంటున్నాడు. సో అంటే ఏకి పైన 12 ప్లేసెస్ ఉందంటున్నాడు. అంటే 12 ప్లేసెస్ అంటే బాటమ్ నుంచి మనకి 12 + 9 = 21. అంటే ఇక్కడ 21st ప్లేస్లో మనకు బి ఉందంట. మరి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి ఫ్రమ్ టాప్ అంటున్నాడు. ఇక్కడ టాప్ నుంచి బి యొక్క పొజిషన్ ఎంత అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి మనకి టోటల్ ఇచ్చి ఓకే = బాటమ్ ప్లస్ టాప్ -1 కనుక ఈ ఈక్వేషన్ని మనం యూటిలైజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. లేదా టోటల్ లెఫ్ట్ ప్లస్ ఆర్ రైట్ -1 చేసినా కూడా మనకు ఆన్సర్. ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇవ్వలేదు కాబట్టి టాప్ బాటమ్ తీసుకున్నాము. ఇక్కడ టాప్ బాటమ్ ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి చూడండి. అంటే టోటల్ ఎంత 47 మెంబర్స్, బాటమ్ ఎంత ఇచ్చాడు మనకి కింది నుంచి 21st ప్లేస్ అన్నాడు కాబట్టి 21st ప్లస్ టాపు కనుక్కోమన్నాడు, మనకి ఇవ్వలేదు కాబట్టి టాపు -1. అంటే చూడండి 21 - 1 అంటే 20 అవుతుంది. 47 ప్లస్ టాప్. సో ఇక్కడ టాప్ = 47 - 20 అంటే ఆన్సర్ ఈజ్ 27th ప్లేస్లో బి టాప్ నుంచి ఉన్నాడు. బి ఎక్కడున్నాడు, టాప్ నుంచి 27th ప్లేస్లో ఉన్నాడు. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. దీనిని క్లియర్గా చూడండి. అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కూడా డాటా ఇంటర్ప్రిటేషన్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ ప్రత్యేకంగా రీజనింగ్లో అయితే మన అబ్జర్వేషన్, మన కాన్సన్ట్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, దేనిని మనము అబ్జర్వ్ చేస్తున్నాం అనే దాని మీదనే మన ఆన్సర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఆన్సర్ వైపే మన దృష్టి ఉండాలి. సో ఈ విధంగా ఫాస్ట్గా మనం చేసే ప్రయత్నం చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది, మీకు ఉద్యోగం తొందరగా వస్తుంది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏరోస్ అకాడమీ. నేను మీకు మంచిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో మాకు రాయండి, డెఫినెట్గా దాన్ని మీకు వెరిఫై చేస్తాం. సో అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద సిమిలర్ వన్ అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. సింపుల్. ఎనాలజీ అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటిది ఫస్ట్ ప్రైమ్ నెంబర్సు, క్యూబ్స్, స్క్వేర్స్, మల్టిప్లికేషన్. వీటిని ఆర్డర్ వైజ్గా మనం వెరిఫై చేయగలిగితే ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇది ప్రైమ్ నెంబర్స్లో లేదు, ఆర్డర్లో లేదు. ఇక్కడ చూడండి 1, 27, 29, 218. ఓకే, సో మరి దీన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఒకవేళ క్యూబ్స్ ఏమన్నా అవకాశం ఉందో చూడండి. క్యూబ్స్ 127 క్యూబ్ కాదు, 218 క్యూబ్ కాదు, 29 క్యూబ్ కాదు. మరి ఏంటి, క్యూబ్కి నియర్ బై ఏమన్నా ఉందా చూడాలి, లేదా స్క్వేర్ అవుతుందా, పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమన్నా అవుతుందో చూడాలి. స్క్వేర్ కూడా కాదు. కాబట్టి క్యూబ్కి నియర్ బై ఏమన్నా ఉందా చూస్తే డెఫినెట్గా మీకు ఒక విజ్ఞప్తి, మీరు కనుక స్క్వేర్స్ 20 వరకు, క్యూబ్స్ 10 వరకు నేర్చుకోకపోతే మీకు ఉద్యోగంలో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఎందుకనంటే పరీక్ష రాసేటప్పుడు
మీకు క్యూబ్స్ మీద స్క్వేర్స్ మీద డెఫినెట్గా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 2 క్వశ్చన్స్ కనుక మీరు చేయలేకపోతే ఉద్యోగమే పోయే అవకాశం ఉంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ టు లర్న్ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్. ఓకే, సో ఇక్కడ చూడండి 127 అంటే మనము ఏం రాయొచ్చు, 5 క్యూబ్ అంటే ఎంత, 5 క్యూబ్ అంటే 5 స్క్వేర్ 25 మనకు తెలుసు, 25 125. సో 5 క్యూబ్ ప్లస్ 2 అంటే 127 కదా. సో నియర్ బై క్యూబ్ ఉంది కదా, రైట్. ఇక్కడ చూడండి మరి 218 ఎక్కడ ఉంది, చూడండి 218 ఎప్పుడు వస్తుంది అని అంటే 6 క్యూబ్ చూడండి, 6 36 into 6 216 వస్తుంది. అంటే 216 ప్లస్ 2 నియర్ బై క్యూబ్ కదా. మరి ఇది మనకు తెలుసు నియర్ బై క్యూబ్ ఏంటి, 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే 27, 27 ప్లస్ 2 29. సో ఈ విధంగా మనకు నియర్ బై క్యూబ్ ఆన్సర్ దొరికింది. అంటే ఈ లాజిక్ని వెరిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. చూడండి 5 క్యూబ్ ప్లస్ 2 అన్నాడు, ఇక్కడ -2 వేరియేషన్ ఉంది. ఇక్కడ 6 క్యూబ్ ప్లస్ 2 అన్నాడు, ఇక్కడ వేరియేషన్ -2 చేస్తే 4 క్యూబ్ ప్లస్ 2. 4 క్యూబ్ అంటే ఎంత, 4 క్యూబ్ అంటే మనకు తెలుసు 64. 64 ప్లస్ 2 అంటే 66 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాజిక్ని వెరిఫై చేస్తే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడొద్దు. ఇది క్యూబ్స్లో ఉందా, స్క్వేర్స్లో ఉందా, మల్టిప్లికేషన్ ఉందా అనేది మీరు ఐడెంటిఫై చేసి వెరిఫై చేస్తే సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ బెస్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి మీరు ఆన్సర్ సాధించవచ్చు. చూడండి నెక్స్ట్ డైస్లో నుంచి అడిగాడు. ఇక్కడ ఏంటి డైస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టాండర్డ్ డైస్ అంటున్నాడు. అంటే స్టాండర్డ్ డైస్ ఏంటి, స్టాండర్డ్ డైస్ అంటే ఏంటనేది మనకు ముందుగా తెలియాలి. మరి స్టాండర్డ్ డైస్ తర్వాత నార్మల్ డైస్. ఓకే, ఈ స్టాండర్డ్ డైస్ నార్మల్ డైస్ అంటే ఏంటి అని అంటే ఏదైతే ఆపోజిట్ సమ్ ఉంటుందో, ఏదైనా ఒక డైస్ ఆపోజిట్ టూ ఆపోజిట్ సమ్ ఈక్వల్స్ టు 7 అయితే అది స్టాండర్డ్ డైస్ అవుతుంది. లేదా ఏదైనా 2 అడ్జసెంట్ సమ్ ఈక్వల్స్ టు 7 అయితే అది నార్మల్ డైస్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్ డైస్ అంటే ఏంటి, ప్రామాణిక పాచిక అంటాము, ఇది సాధారణ పాచిక అంటాము. కాబట్టి ఈ డిఫరెన్స్ని మనం ఐడెంటిఫై చేయాలని అంటే ఈ లాజిక్ కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. ఈ లాజిక్ మనం మిస్ అవుతే ఆన్సర్ రాదు. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇక్కడే ఆన్సర్ ఉంది, ఇక్కడే క్వశ్చన్ ఉంది, కానీ మనం ఈ యొక్క చిన్న లాజిక్ని గుర్తుపెట్టుకోకపోవడం వల్ల మనకు ఆన్సర్ మిస్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్టాండర్డ్ డైస్ ఆపోజిట్ సమ్ 7 అన్నాడు, నార్మల్ డైస్ అంటే 2 అడ్జసెంట్ సమ్ 7 అన్నాడు. అంటే ఇక్కడ నార్మల్ డైస్ని ఐడెంటిఫై చేస్తే మనకు స్టాండర్డ్ డైస్ కూడా వస్తుంది. ఎందుకనంటే ఏదైతే నార్మల్ డైస్ కాదో అది స్టాండర్డ్ డైస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్జసెంట్ అంటే ఏంటి అంటే పక్కన ఉన్నటువంటి పాచికలను అడ్జసెంట్ అంటాము, ఆపోజిట్లో ఉన్న వాటిని మనము ఆపోజిట్ అని అంటాం. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి అడ్జసెంట్ 7 అంటే ఇక్కడ చూడండి 6 1 7 ఉంది కాబట్టి ఇది నార్మల్ డైస్ అవుతుంది. కాబట్టి ఇది స్టాండర్డ్ డైస్ అవ్వడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ చూడండి క్లియర్గా ఆన్సరు ఇక్కడనే ఉంది. మీరు కొద్దిగా ఓపికతో శ్రద్ధతో ఆలోచిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి తొందరపడొద్దు. ఎక్కడ కూడా మీరు రీజనింగ్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. ఆవేశపడి తప్పులు చేసి పొరపాటు పడి ఉద్యోగం పోగొట్టుకొని బాధపడొద్దు. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 5 6 1 3 4 3 5 8. ఇక్కడ అడ్జసెంట్ 7 లేదు కాబట్టి దీన్ని హోల్డ్లో పెడదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 4 7 అవుతుంది కాబట్టి ఇది స్టాండర్డ్ డైస్ అవ్వడానికి అవకాశం లేదు. ఇక్కడ చూడండి 5 + 2 7 అవుతుంది, ఇది కూడా అవ్వడానికి అవకాశం లేదు. ఉన్నదే ఒకటి, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇక్కడ చూడండి ఆపోజిట్ కూడా వెరిఫై చేసుకోవాలి. 1కి 6 ఆపోజిట్ అనుకుంటే 1 + 6 7 అవుతుంది. 5కి 2 ఆపోజిట్ అనుకుంటే 5 + 2
7 అవుతుంది. 3కి 4 ఆపోజిట్ అనుకుంటే 3 + 4 7 అవుతుంది. ఎప్పుడైనా దీనికి కనపడందే దీని ఆపోజిట్ ఉంటుంది, దీనికి కనపడందే దీనికి ఆపోజిట్ ఉంటుంది, దీనికి కనపడంది మనకు ఆపోజిట్ ఉంటున్నట్టుగా మనం తీసుకున్నాం. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి మీరు ఇప్పటి వరకు రీజనింగ్ లైట్ తీసుకున్నా ఇకపై లైట్ తీసుకోకండి. రీజనింగ్ ఈజ్ అ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్టు. దీనిని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనకు మార్కులు వస్తాయి. కాబట్టి రీజనింగ్ నుంచి చాలా మార్కులు వచ్చే అవకాశం ఉంది. మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఇవన్నీ కలుపుకుంటే మనకు 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 30 మార్కులను నీ జేబులో గట్టిగా దాచిపెట్టుకోవాలని అనుకుంటే మీరు ఎట్టి పరిస్థితులలో కూడా వీటిని నార్మల్గా తీసుకోవద్దు. ఇంకా మీకేమైనా డౌట్లు ఉంటే మీకు ఇది చాలా మంచిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ కనుక మీకు అర్థం కాకపోతే కామెంట్ల రూపంలో మాకు రాయండి. మీకు ఎక్కడ అర్థం కావట్లేదు, ఏ లాజిక్ మిస్ అవుతున్నారో, లేకపోతే ఏ టాపిక్ మీకు టఫ్గా అనిపిస్తుందో ఆ టాపిక్ని మీరు కామెంట్లో రాస్తే డెఫినెట్గా మేము ఆ టాపిక్ను కూడా మీకు డిస్కస్ చేసి బెస్ట్ షార్ట్కట్ ట్రిక్స్ని కూడా మీకు అప్లై చేసి చూపిస్తాం. కాబట్టి ఈ యొక్క ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏరోస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకోసం ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ యాప్ తీసుకొచ్చింది. మీ ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో ఏరోస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ అంటున్నాడు. నెంబర్ సిరీస్ మనకు తెలుసు. సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అంటే ఏంటి? ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు, ఇందులో నెంబర్స్ ఇచ్చాడు. ఇక్కడ మిస్ అయినటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. వెంబడే మనకి ఏం రావాలి అని అంటే ఇలా ఇచ్చినప్పుడు వీటి సమ్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి. సో వీటి సమ్ కూడా 20 అవ్వాలి, ఈ సమ్ కూడా 20 అవ్వాలి. లేదా మనం వర్టికల్ చూసినా సమ్ 50 అయింది అనుకోండి, ఇలా 50 అవ్వాలి, ఇలా 50 అవ్వాలి. అంటే ఈ లాజిక్ అనేది వెరిఫై అవ్వాలి. సో ఇలా లాజిక్ వెరిఫై అయినప్పుడు మాత్రమే మనము ఆన్సర్ని తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా బిగ్ నెంబర్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇందులో బిగ్ నెంబర్ ఏముంది, ఆ బిగ్ నెంబర్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి 7, 14, 4లో 14 అనేది బిగ్ నెంబర్ ఉంది. మరి ఇక్కడ 7 2 14 వస్తుంది. ఓకే, లేదా 7 + 4 అంటే 11 వస్తుంది. ఇది 7 4 28 తీసుకుంటే 28/2 అంటే 14 వస్తుంది. ఇది ఒక లాజిక్. మరి ఇది కూడా అట్లా వస్తే 4 9 36, 36/2 అంటే 18 వస్తుంది. బట్ ఇక్కడ 12 ఉంది కాబట్టి ఆ లాజిక్ ఇక్కడ వెరిఫై కాదు. ఇక్కడ చూడండి, మనం దీన్ని సీరియస్గా అబ్జర్వ్ చేస్తే, అందుకే నేను చెప్పాను రీజనింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ అబ్జర్వేషన్, లాజికల్ అబ్జర్వేషన్, లాజికల్ థింకింగ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు 4 9 పర్ఫెక్ట్ స్క్వేర్స్. చూడండి 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనం తీసుకుంటే ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక లాజిక్ని అప్లై చేయొచ్చు. ఏం చేయొచ్చు? 7 2 14 వస్తుంది, 4 3 12 వస్తుంది. అంటే ఇక్కడ కనుక మనం ఇలా తీసుకుంటే 7 ఇంటూ చూడండి 7 ఇంటూ √4 తీసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసి 14 వస్తుంది. ఇక్కడ 4 ఇంటూ √9 తీసుకుంటే మనకు ఇక్కడ 12 వస్తుంది. మరి ఇక్కడ 6 ఇంటూ ఏం తీసుకుంటే మనకు 24 వస్తుంది. చూడండి 24 రావాలి అని అంటే మనకు 6 ఇంటూ 4 24 కదా. మరి 4 యొక్క రూట్ ఏంటి? 16 కదా, మనకు క్లియర్గా తెలుసు కదా. చూడండి, అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం చూడండి 4 స్క్వేర్ అంటే 16 కదా, కాబట్టి మనం ఇక్కడ 16ని తీసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఇక్కడ మనం 16 తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ √4 అంటే 2 స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. 7 ఇంటూ 2 14 అవుతుంది. ఇక్కడ 4 ఇంటూ √9 అంటే మనం 3 స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 4 3 12 అవుతుంది. ఇక్కడ 6 ఇంటూ √16 అంటే 4 స్క్వేర్ 16 అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 6 4 6 ఇంటూ 4 24 అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ రావాల్సినటువంటి ఆన్సర్ ఏంటి? ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 16 రావాలి. మరి ఆన్సర్లో 16 ఎక్కడుంది? చూడండి, ఇక్కడ A14 B 16 ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంకా నెక్స్ట్ ఫైండ్ ద స్క్వేర్స్. చూడండి ఇక్కడ స్క్వేర్స్ ఇచ్చాడు, ఇక్కడ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఏంటి, ఎప్పుడైనా మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం స్క్వేర్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని. అంటే ఇక్కడ చూడండి దీంట్లో ఏదైనా ఇంటర్లింక్ ఉందా, యాడ్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి ఇది నేను తీసుకుంటా, ఓకే. సో ఇక్కడ తీసుకోవడానికి ఇక్కడ ఇంటర్లింక్ లేదు కాబట్టి ఇది కూడా స్క్వేర్ కాదు కాబట్టి ఇది ఈ స్క్వేర్ని నేను తీసుకుంటే ఇక్కడ చూడండి 1 2 3 4 ఇక్కడ 1 2 3 అంటే ఎప్పుడైతే ఇవి ఈక్వల్గా లేవో మనం ఏం చేయొచ్చు, ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా 4 × 3 ఎంత అవుతుంది 12. ఇప్పుడు ఒకటి తగ్గించండి, 3 × ఒకటి తగ్గించండి 2 6, ఇక్కడ ఒకటి తగ్గించండి 2 × ఇక్కడ ఒకటి తగ్గించండి 1 2, ఇంకా ఇక్కడ ఒకటి తగ్గించండి 1, ఇక్కడ ఒకటి తగ్గిస్తే 0 కాబట్టి ఇది అవసరం లేదు. ఇది టోటల్ చేయండి 12 6 18 + 2 20 అంటే ఇది 20 స్క్వేర్స్ ఉంది. ఇక పక్కన పెడితే ఇక్కడ చూడండి ఇది స్క్వేర్, చూడండి ఇక్కడ ఈక్వల్ ఉంది 1 2 1 2 అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ ఎంత 5 మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 5 స్క్వేర్స్ ఉంది. ఇక్కడ కూడా చూడండి మనకి క్లియర్గా ఇది కూడా చూడండి 1 2 1 2 అంటే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ = 5 అంటే ఇక్కడ కూడా మనకు 5 వచ్చింది. మరి ఇక్కడ ఒక సింగిల్గా ఉంది స్క్వేర్, చూడండి ఈ స్క్వేర్ని మర్చిపోవద్దు కాబట్టి ఇది 1 తీసుకుంటే ఇంకా ఈ మధ్యలో ఏదైనా ఇంటర్లింక్ స్క్వేర్ ఉందా అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడికి టోటల్గా 20 31 వచ్చినాయి కాబట్టి మనకు ఆన్సర్లో 31 ఉంది కాబట్టి 31 పెడతా అంటే మనకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఓకే. ఈ స్క్వేర్ని కూడా మనం తీసుకోవాలి. ఈ స్క్వేర్ని మనం తీసుకోకపోతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకనంటే ఈ ఒక్క స్క్వేర్ మిగిలిపోతే ఆన్సర్ రాంగ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ఒకటి వస్తే మనకు 32 స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో కాబట్టి ఆన్సర్ ఈజ్ 32. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 32 స్క్వేర్స్ ఇందులో ఉన్నాయి. సో ఈ విధంగా మనం రీజనింగ్ని వెరీ సింపుల్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి లేట్ అవుతుంది, కానీ ఎగ్జామ్లో రాస్తే సెకండ్స్లో ఇవి చేయొచ్చు. మనకు సమయం అంతా వేరే టాపిక్స్ పైన, హార్డ్ ఉండే సబ్జెక్ట్స్ పైన దృష్టి పెట్టవచ్చు. కాబట్టి సింపుల్గా ఇక్కడ చూడండి 16th July 2000 ఈజ్ ఆన్ విచ్ డే అంటున్నాడు. సో 16th July 2000 ఇచ్చాడు, ఏ డే అని అంటున్నాడు. ఆ డేని ఫైండ్ అవుట్ ఎలా చేయొచ్చు. ఇక్కడ చూడండి 16th July 2000, మరి 2000 అనేది లీప్ ఇయర్ కదా. మరి లీప్ ఇయర్ ఇచ్చినప్పుడు మనం ఒక కండిషన్ అప్ చేయాలి. ఏంటది, ఒకవేళ కనుక January 1st నుంచి February 29th లోపు డేట్ ఇస్తే కనుక మనకు వచ్చిన ఆన్సర్ని -1 చేయాలి. ఇక్కడ జూలై ఇచ్చాడు అంటే February 29th లోపు కాదు కాబట్టి మనం ఆ కండిషన్ ఇక్కడ అప్లై చేయట్లేదు. ఇది మనం రిమైండ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఇక్కడ మనకు రూల్స్ తెలుసు. ఏంటి, ఫస్ట్ వచ్చేసి మనకి డేట్ తీసుకుంటాము 16, నెక్స్ట్ వచ్చేసి జూలై మంత్ కోడ్, మనము మంత్ కోడ్ ఇయర్ కోడ్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ కోడ్స్ ఎలా ఉంటాయి, 6420 ఇది 1600 1700 1800 1900 మళ్ళీ 2000కి మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది 6420 మళ్ళీ ఇలాగే 2000 2100 2200 2300. సో ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇయర్ కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మంత్ కోడ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మంత్ జూలై యొక్క కోడ్ వచ్చేసి మనకు 6, తర్వాత ఇయర్ యొక్క లాస్ట్ 2 డిజిట్ 0 ఉంది కాబట్టి మనకు 0 తీసుకుంటాము. ఇప్పుడు 4 చేత లాస్ట్ 2 డిజిట్ని డివైడ్ చేస్తే మనకు 0నే వస్తుంది కాబట్టి 0 తీసుకుంటున్నాను. ఇక్కడ ఇయర్ కోడ్ వచ్చేసి మనకి తెలుసు 2000 అంటే 6 తీసుకుంటున్నాను. 1 2 3 4 5. సో ఈ 5 స్టెప్స్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక
ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నాం. ఒకవేళ 2024 అనుకోండి, అప్పుడు 24 4 చేత డివైడ్ చేస్తే 6. అంటే ఈ 6 ఏదైతే కోఎఫిషియంట్ ఉందో ఈ 6ని మనం తీసుకుంటాము. ఇక్కడ డినామినేటర్ ఎంత వచ్చింది అనేది మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది కోఎఫిషియంట్ మాత్రమే, కాబట్టి కోఎఫిషియంట్ మనం తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, యాడ్ చేస్తే 6 6 6 18, సో 28 వచ్చింది. మరి 28 7 4 28 0 వచ్చింది. అంటే మనకు ఆన్సర్ 0 అంటే ఏంటి? ఆన్సర్ ఈజ్ సండే. సో దిస్ ఈజ్ ద రైట్ వే టు ఫైండ్ ద ఆన్సర్. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఈ 5 స్టెప్స్ మనకు తెలిసి ఉండాలి. మంత్ కోడ్ తెలిసి ఉండాలి, ఇయర్ కోడ్ తెలిసి ఉండాలి. ఇవి కనుక మనకు తెలిస్తే ఇంకా మనకు ఏ విధంగా కూడా డౌట్ ఉండదు. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ లీప్ ఇయర్లో February 29th లోపు కనుక డే కనుగొనమనిస్తే వచ్చిన ఆన్సర్కి మనం -1 చేయాలి. సో ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు నేను మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏరోస్ అకాడమీ ఇప్పుడు మీకోసం ఒక ఎడ్యుకేషనల్ యాప్ని తీసుకొచ్చింది. గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి బెస్ట్ ఆఫర్స్ని మీకు యాప్లో అందుబాటులో ఉంచింది. మీరు మీ మొబైల్ నుండి గూగుల్ ప్లే స్టోర్లో ఏరోస్ అకాడమీ అనే ఎడ్యుకేషనల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకనంటే మేము కష్టపడి చెప్పేది మీకోసమే. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, 5 మంది చూడండి, ఇక్కడ 5 people ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ టికెట్ కౌంటర్ లైన్. ఏ, సి అండ్ డి ఆర్ స్టాండింగ్ టుగెదర్. డి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి అంటున్నాడు. అంటే 5 ఒక లైన్లో, టికెట్ కౌంటర్ లైన్లో నిలబడి ఉన్నారంట. ఒక 3 ఒకే దగ్గర ఉన్నారంట. ఏ, సి, డి, ఈ 3 ఒకే దగ్గర నిలబడి లైన్లో ఉన్నారంట. ఇక్కడ డి ఈజ్ బిట్వీన్ ఏ అండ్ సి అంటున్నాడు. ఈ డి ఎలా ఉన్నాడంట? ఏకి సికి మధ్యలో ఉన్నాడంట. అంటే చూడండి, లైన్ ఇలా ఉంటే డి ఇలా అనుకుంటే ఏకి సికి ఇలా ఉన్నాడు. అంటే ఏసి మధ్యలో ఉన్నాడు, కానీ ఎవరి పక్కన అనేది చెప్పలేదు కాబట్టి ఇలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. సి ఏకి మధ్యలో ఉండొచ్చు, ఏకి సికి మధ్యలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇది కన్క్లూడ్ కాదు. నెక్స్ట్ లైన్కి పోతే మనకు కన్క్లూజన్ దొరుకుతుంది. సో ఏ ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ బి అంటున్నాడు. అంటే ఏ బికి వెనకాల ఉందంట, బి ఏకి, బి వెనకాల ఇమీడియట్గా ఏ ఉండాలి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, మరి డి వెనకాల ఏ ఉంది అని అంటే ఇది కాదు, కాబట్టి ఇది మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా కనుక ఉంటే ఏ, డి, సి ఉంటే ఇమీడియట్ చూడండి క్లియర్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ బి అంటున్నాడు. అంటే బి వెనకాల ఏ ఉండాలి ఇమీడియట్గా అంటున్నాడు. సో ఈ ఈజ్ ఇమీడియట్లీ బిహైండ్ సి అంటున్నాడు. సో ఈ ఎలా ఉండాలంటున్నాడు? సి యొక్క ఇమీడియట్ బిహైండ్ ఉండాలంటున్నాడు. సో అంటే ఇక్కడ హూ ఈజ్ స్టాండింగ్ సెకండ్ లాస్ట్ ఇన్ ద లైన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి మనం తీసుకుంటే బి తర్వాత ఏ ఉన్నాడు, ఏ తర్వాత డి ఉన్నాడు, డి తర్వాత సి ఉన్నాడు, సి తర్వాత ఈ లైన్లో ఉన్నాడు. మరి లాస్ట్లో నుంచి సెకండ్ ఎవరు అంటున్నారు అంటే ఈ తర్వాత ఎవరున్నారు? ఇది ఫస్ట్ లాస్ట్ నుంచి ఇది సెకండ్ అవుతుంది కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఆన్సర్స్ చేయొచ్చు. రీజనింగ్ ఈజ్ అ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్. డోంట్ ఫియర్ అబౌట్ రీజనింగ్. సో మెంటల్ ఎబిలిటీ లేదా లాజికల్ రీజనింగ్ కావచ్చు, ఇంకా మీకు సంబంధించినటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా వాటన్నిటి మీద కూడా మేము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మీకు ఈజీ అయ్యేటట్టుగా చేయడమే మా లక్ష్యం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు చదువుతున్నటువంటి మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ దూరపు ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైతే గ్రూప్సే కాదు ఎస్ఎస్సి, సిజిఎల్ ఎవరైతే రీజనింగ్ సంబంధించి చదివేవారు ఉన్నారో వారందరికీ కూడా రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి.